ఒక అత్యంత భద్రత ఉన్న కోటను ఊహించుకోండి. సాధారణంగా శత్రువుల కోట గోడల మీద నుండో లేదా ప్రధాన ద్వారం నుండో దాడి చేస్తారని మనం అనుకుంటాం కదా. అవును, బయట నుంచే వస్తారనుకుంటాం. బేసిక్గా అదే కదా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది. ఎగ్జాక్ట్లీ. కానీ శత్రువు ముందుగానే ఆ కోట లోపలే ఉంటే, అంటే మనం రోజూ తాగే నీటిలో, నడిచే మట్టిలో లేదా కుట్టే ఒక చిన్న దోమలో దాగి ఎలాంటి శబ్దమూ చెయ్యకుండా సైలెంట్గా మన శరీరంలోకి ప్రవేశిస్తే, ఇక్కడ ఆ కోట మరొకటేదో కాదు, మన శరీరమే. వినడానికి ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లాగా అనిపిస్తోంది. కానీ ఇది మన చుట్టూ ప్రతిరోజు జరుగుతున్న 100% నిజం. పరాన్నజీవులు అంటే పారసైట్స్ మరియు వైరస్లు మన శరీరంలోకి చొరబడటానికి ఎలాంటి బలప్రయోగాన్ని ఎంచుకోవు. రైట్. అవి కోట్లాది సంవత్సరాల పరిణామ క్రమంలో అత్యంత తెలివైన వ్యూహాలను అభివృద్ధి చేసుకున్నాయి. మన రోగనిరోధక వ్యవస్థ అనే రక్షక భటులను ఎలా ఏమార్చాలో ఆకలింపు చేసుకున్న మాస్టర్ మైండ్స్ అవి. సో అందుకే ఈరోజు మన ఈ డీప్ డైవ్లో అదృశ్య శత్రువుల పనితీరును పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. మన దగ్గర ఉన్న మెడికల్ సోర్సెస్ ద్వారా ఈ సూక్ష్మజీవులు అసలు మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి, మన కణాలను ఎలా హైజాక్ చేస్తాయి అనేది లోతుగా అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా. ముందుగా మన చుట్టూ ఎప్పుడూ ఉండే నీరు మరియు మట్టి నుండి మొదలు పెడదాం. ఇక్కడే నైగ్లేరియా ఫౌలేరీ అనే ఒక భయంకరమైన ప్రోటోజోవా గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఈ పేరు వింటేనే వైద్య ప్రపంచంలో ఒక వణుకు పుడుతుంది కదా. అవును, నైగ్లేరియా ఫౌలేరీ అనేది వెచ్చని మంచినీటి సరస్సులు, కుంటల్లో స్వేచ్ఛగా తిరిగే ఒక ఏకకణ సూక్ష్మజీవి. సో ఎవరైనా అలాంటి వెచ్చని నీటిలో సరదాగా ఈతకు వెళ్లి నీడలో మునిగినప్పుడు ఇది ముక్కు ద్వారా లోపలికెళ్తుందా? కరెక్ట్. ముక్కు ద్వారా లోపలికి వెళ్లి అక్కడి నుంచి నేరుగా వాసనను పసిగట్టే నరాల గుండా ప్రయాణించి మెదడులోకి ప్రవేశిస్తుంది. దీన్నే ఆల్ఫాక్టరీ నర్వ్ అంటారు. దీనివల్ల ప్రైమరీ అమీబిక్ ఎన్సెఫలైటిస్ అనే అత్యంత తీవ్రమైన మెదడు వాపు వస్తుంది. వామ్మో! అవునండి. రోగికి అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి, గందరగోళం మరియు మెడ బిగుసుకుపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఏకంగా మెదడు కణాలనే తినేస్తుంది అని చదివాను. మరి డాక్టర్లు ఇంత వేగంగా దాడి చేసే వ్యాధిని ఎలా పసిగడతారు? రోగి వెన్నెముక నుండి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే CSF ని తీసి దానికి ఎలాంటి రంగులద్దకుండా నేరుగా మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారు. దీన్నే వెట్ మౌంట్ పద్ధతి అంటారు. ఓకే. ఆశ్చర్యకరంగా ఆ ద్రవంలో కదులుతూ ఆహారం కోసం వెతుకుతున్న మోటైల్ ట్రోఫోజాయిడ్స్ నేరుగా కనిపిస్తాయి. అంటే ఆ సూక్ష్మజీవి బతికుండగానే మైక్రోస్కోప్లో కనిపిస్తుందన్నమాట. అబ్బా! లైవ్గా చూస్తారన్నమాట. అవును, కానీ ఇన్ఫెక్షన్ ఎంత వేగంగా విస్తరిస్తుందంటే వ్యాధి నిర్ధారణ జరిగే లోపే మెదడు కణాలు దెబ్బతింటాయి. ఇది సోకిన వారిలో దాదాపు 100% మంది ప్రాణాలు కోల్పోవడమే దీనికున్న అతిపెద్ద విషాదం. ఒక చిన్న నీటి బిందువులో దాగి ఉండి నేరుగా మెదడుకే ఎసురు పెట్టడం నిజంగా భయంకరం. సరే, నీటి ద్వారా వచ్చే మరో ప్రమాదం సిస్టోసోమియాసిస్, స్కీసోసోమియాసిస్. ఇది కూడా నీటి ద్వారానే వస్తుంది, కానీ దీనికి ఒక వాహకం కావాలి. అవే నత్తలు. అసలు నత్తలకు మనుషులకు మధ్య ఈ వలయమేమిటి? బేసిక్గా ఈ సిస్టోసోమియాసిస్కు కారణమయ్యే పరాన్న జీవులు నేరుగా నీటిలో బతకలేవు. వాటికి మంచినీటిలో ఉండే నత్తలు ఒక ఇంక్యుబేటర్ లాగా పనిచేస్తాయి. అంటే నత్తలు లోపల పెరుగుతాయా? ఎగ్జాక్ట్లీ. ఆ నత్తల లోపల అభివృద్ధి చెందాక సెర్కారియా అనే లార్వాలు నీటిలోకి విడుదలవుతాయి. ఇవి నీటిలో స్నానం చేసే మనుషుల చర్మం తగలగానే చర్మాన్ని డ్రిల్ చేసుకుని లోపలికి చొచ్చుకుపోతాయి. చర్మాన్ని డ్రిల్ చేస్తాయా? అవో! అవును. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇలా చొరబడిన లార్వాలు రక్తంలో కలిసిపోయి నెలలు లేదా సంవత్సరాల పాటు ఎలాంటి లక్షణాలు బయటపడనివ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాయి. అంటే శత్రువు కోటలోకి వచ్చి ఎక్కడో దాక్కున్నాడనమాట. మరి దాడెప్పుడు మొదలవుతుంది? ఎదిగిన పురుగులు కాలేయములో పరిపక్వత చెంది జీర్ణకోశ లేదా మూత్ర వ్యవస్థలకు సంబంధించిన రక్తనాళాల్లో అంటే మెసెంటెరిక్ లేదా వెసిక్యులర్ వీనస్ ప్లెక్సస్ అనే సిరల్లో స్థిరపడతాయి. అక్కడి నుండి అవి వేలాడి గుడ్లను విడుదల చేస్తాయి. అప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతుందా? కరెక్ట్. మన రోగనిరోధక వ్యవస్థ ఆ గుడ్లను చూసి అతిగా స్పందిస్తోంది. ఆ గుడ్ల చుట్టూ తెల్ల రక్త కణాలతో ఒక పెద్ద గోడను కట్టేసి మంటను సృష్టిస్తుంది. దాన్నే ఇసినోఫిలిక్ గ్రాన్యులోమాటిస్ ఇన్ఫ్లమేషన్ అంటారు. దీనివల్ల అవయవాలు వాచిపోయి తీవ్రంగా దెబ్బతింటాయి.
ఈ గుడ్ల నిర్మాణం కూడా చాలా విచిత్రంగా ఉంటుందని విన్నాను కదా. వాటికి చిన్న ముళ్ళు లాంటి నిర్మాణం ఉంటుందట. అవును. ఆ గుడ్ల నిర్మాణమే అసలు సమస్య. బయాప్సీ శాంపిల్స్లో గుండ్రటే లేదా అండాకార గుడ్లను చూస్తారు. వాటికి చివరన లేదా పక్కన ఒక ముల్లు లాంటి నిర్మాణముంటుంది. దాన్నే టెర్మినల్ లేదా లాటరల్ స్పైన్ అంటారు. ఆ ముళ్ళు లాంటి భాగం ఏం చేస్తుంది? అది రక్తనాళాల గోడలను గీరుకుంటూ బయటకు వస్తోంది. ఉదాహరణకు ఎస్ హెమటోబియం అనే రకం సోకితే ఆ గుడ్ల ముళ్ళు మూత్రాశయం గోడలను చీల్చడం వల్ల రోగికి ఎలాంటి నొప్పి లేకుండానే మూత్రంలో రక్తం పడుతుంది. దేవుడా! అదే ఎస్ జపానికం మరియు ఎస్ మాన్సోని అయితే పేబు మరియు కాలేయ రక్తనాళాలను దెబ్బతీసి తీవ్రమైన కాలేయ వ్యాధులకు కారణమవుతాయి. ఇదంతా వింటుంటే మన శరీరం ఒక పెద్ద యుద్ధభూమిలాగా అనిపిస్తుంది. నీటిలో దాడి ఇలా ఉంటే మట్టిలో ఉండే స్ట్రాంగులైడ్స్, స్టెర్కోరాలిస్ రూటే వేరు. అసలిది శరీరంలో చేసే ప్రయాణం వింటే నాకు బుర్ర పాడైపోయింది. అవునా? ఎందుకు? ఉష్ణమండల ప్రాంతాల్లో మనం చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఈ ఫైలారిఫామ్ లార్వా చర్మాన్ని చొచ్చుకొని లోపలికి వెళ్తుంది కదా. అవును. ఆ తర్వాత అది నేరుగా పేగుల్లోకి వెళ్లకుండా రక్తంలో కలిసి ముందుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఆ ఊపిరితిత్తుల నుండి శ్వాసనాళాల ద్వారా పైకి గొంతులోకి వచ్చి అప్పుడు మనం దాన్ని మింగడం ద్వారా అది జీర్ణ వ్యవస్థలోకి చేరుకుంటుంది. కరెక్ట్గా చెప్పారు. నా ప్రశ్న ఏమిటంటే, ఈ వరల్డ్ టూర్ అంతా ఎందుకు? చర్మం నుండి సూటిగా పేగుల్లోకి వెళ్ళొచ్చు గదా. ఈ విచిత్రమైన వలయం ఎందుకెంచుకున్నట్టు? అదే అద్భుతమైన ప్రశ్న. ఈ పరాన్నజీవికి ఆహారం దొరికేది, అది బ్రతకగలిగేది జీర్ణ వ్యవస్థలోని పేగుల్లోనే. కాని అది నేరుగా చర్మం నుండి పేగుల్లోకి సురంగం తీసుకుంటూ వెళ్ళలేదు. దానికి అంత శక్తి లేదు. ఓహో, అందుకేనా? అవును. అందుకే అది మన శరీరంలో ఉన్న హైవేలైన రక్తనాళాలను ఎంచుకుంటుంది. రక్తం ద్వారా అది గుండెకు, అక్కడ్నుండి ఊపిరితిత్తుల కేసరనాళికల్లోకి అంటే క్యాపిలరీస్లోకి వెళ్తుంది. ఆ కేసరనాళికలు చాలా సన్నగా ఉండటం వల్ల లార్వా అక్కడ ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోయి ఏం చేస్తుంది? అప్పుడది ఆ రక్తనాళాలను చీల్చుకుని ఊపిరితిత్తుల గాలిగదుల్లోకి, ఆల్వియోలైన్లోకి దూకుతుంది. అక్కడ్నుండి మనం ఊపిరి పీల్చే నాళాల ద్వారా పైకి ఎగబాకి గొంతు దగ్గరకు వస్తుంది. మనకు తెలియకుండానే మనం దాన్ని మింగేస్తాం. అబ్బా, ఎంత తెలివో! అవును. అప్పును అడు కడుపులోని ఆమ్లాలను తట్టుకుని సురక్షితంగా పేగులకు చేరుకుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రోగికి చర్మంపై గీతలు వంటి దద్దుర్ను, ఊపిరితిత్తుల్లో ఉన్నప్పుడు శ్వాస సమస్యలు వస్తాయి. ఒక చిన్న లార్వా వెనుక కోట్లాది సంవత్సరాల ఎవల్యూషన్ మాస్టర్ ప్లాన్ దాగి ఉందన్నమాట. సరే, మనం నేల, నీటి నుండి బయటకు వద్దాం. ఇక్కడదాకా శత్రువు కోసం మనమే నీటిలోకి లేదా మట్టిలోకి వెళ్ళాం. కాని ఒకవేళ శత్రువు మన దగ్గరకు ఎగురి వస్తే? దోమల ద్వారా వ్యాపించే ముప్పులంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మలేరియా గురించి ముందుగా మాట్లాడుకోవాలి. ప్లాస్మోడియం అనే పరాన్నజీవి దోమ ద్వారా లోపలికి వచ్చాక వారం రోజుల పాటు ఏం తెలియనట్టు సైలెంట్గా ఉంటుంది గదా. అవును. దోమ కుట్టినప్పుడు ఈ ప్లాస్మోడియం నేరుగా కాలేయంలోకి వెళ్లి అక్కడ తన సైన్యాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఇన్ఫెక్షన్ తరువాత 1 నుండి 4 వారాల పాటు రోగికి ఎలాంటి లక్షణాలు ఉండవు. ఆ తర్వాత కాలేయం నుండి బయటకు వచ్చాక ఇవి మన ఎర్ర రక్త కణాలను ఆక్రమిస్తాయి. ఆ కణాల లోపల వృద్ధి చెంది వాటిని ఒక్కసారిగా పేల్చేసి బయటకు వస్తాయి. ఆ కణాలు విచ్ఛిన్నం అయినప్పుడే మన ఇమ్యూన్ సిస్టంకు అలారం మోగుతుంది. అప్పుడు జ్వరం వస్తుందన్నమాట. అవును. ఇన్ఫ్లమేటరీ సైటోకైన్లు అనే రసాయనాలు విడుదలై రోగికి విపరీతమైన చలి, తీవ్రమైన జ్వరం వస్తాయి. ఆ కణాలు ఒక సైకిల్ ప్రకారం పగుల్తాయి కాబట్టే మలేరియాలో జ్వరం కూడా విడిచి విడిచి వస్తుంది. దీని నిర్ధారించడానికి రక్తాన్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఎర్ర రక్త కణాలలో ఈ పరాన్నజీవి ఒక డైమండ్ రింగ్ ఆకారంలో కనిపిస్తుందట కదా. అవును. పెరిఫరల్ బ్లడ్ స్మియర్లో అలా డైమండ్ రింగ్ లాగా కనిపిస్తుంది. చూడ్డానికి ఎంత అందమైన పేరో కదా. కానీ ఇది ప్రాణాలు తీసే రింగ్. దీనికి క్లోరోక్విన్ లేదా ఆర్టెమిసినిన్స్ లాంటి మందులు వాడతారు. కానీ ప్లాస్మోడియం వైవాక్స్కు వేరే మందు కూడా వాడాలట కదా. అవును. మలేరియా పరాన్నజీవిలో చాలా రకాలున్నాయి. అందులో ప్లాస్మోడియం వైవాక్స్ మరియు ఓవేల్ అనే 2 రకాలు అత్యంత జిత్తుల మారివి. ఇవి కాలేయంలోకి వెళ్లాక అన్నీ బయటకు రావు. మరి ఎక్కడికి వెళ్తాయి? కొన్ని అక్కడే హిప్నోజాయిడ్స్ అనే నిద్రాణమైన దశలోకి వెళ్ళిపోతాయి. అంటే స్లీపర్ సెల్స్ లాగా ఎప్పటికైనా దాడి చేయడానికి దాక్కుంటాయి. మనమిచ్చే సాధారణ మందులు రక్తంలో ఉన్నవాటినే చంపేస్తాయి. అంటే ఆ స్లీపర్ సెల్స్ మళ్లీ దాడి చేస్తాయా? ఎగ్జాక్ట్లీ.
అందుకే రోగికి మలేరియా తగ్గిపోయినట్టే ఉండి నెలల తర్వాత మళ్ళీ వస్తుంది. దీన్ని ఆపడానికి ప్రిమాక్విన్ అనే ప్రత్యేకమైన మందు వాడి తీరాల్సిందే. ఇక్కడే నాకు ముఖ్యమైన విషయం గుర్తొస్తోంది. ఈ రకాల్లో ప్లాస్మోడియం ఫాల్సిఫారం అన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైనది అని విన్నాను. ఎందుకో నాకొక విషయం అర్థమైంది. మిగతా రకాలను చూస్తే వాటికొక రూల్ ఉంటుంది. ఓవేల్ మరియు వైవాక్స్ కేవలం అప్పుడే పుట్టిన కొత్త ఎర్ర రక్త కణాలను అంటే రెటిక్యులోసైట్స్ని మాత్రమే ఆక్రమిస్తాయి. అవును. అలాగే మలేరియా అనే రకం పాతబడిపోయిన కణాలను మాత్రమే ఆక్రమిస్తుంది. కానీ ఈ ఫాల్సిఫారం వ్యూహం చూస్తుంటే శత్రు సైన్యం ఒక ఊరిమీద పడి ప్రతి ఇంటిని చిన్నా పెద్ద తేడా లేకుండా ఆక్రమించినట్టు. ఇది అన్ని వయసుల ఎర్ర రక్త కణాలను ఆక్రమించేస్తుంది. పర్ఫెక్ట్ అనాలజీ. దానికందిన ప్రతి కణాన్ని నాశనం చేయడం వల్లే అది అంత ప్రమాదకరం, అవునా? మీరు చెప్పిన విశ్లేషణ ఖచ్చితమైనది. ఆ రూల్స్ బ్రేక్ చేయడమే ఫాల్సిఫారంను ఒక రాక్షసుడిగా మారుస్తుంది. అది అన్ని కణాలను ఏకకాలంలో పగలగొట్టడం వల్ల రక్తంలో పరాసటీమియా విపరీతంగా పెరిగిపోయి మెదడుకు, కిడ్నీలకు రక్తమందక ప్రాణాలు పోతాయి. వామ్మో! ఇకపోతే దోమల్లోనే మరో అతిపెద్ద ముప్పుంది ఈడీస్ దోమలు. ఇవి పగలుపూట కుట్టే దోమలు. ఇవి డెంగ్యూ, చికున్గునియా, జికా మరియు ఎల్లో ఫీవర్లను వ్యాపింపజేస్తాయి. డెంగ్యూ విషయానికొస్తే ఇందులో 4 సిరోటైప్లు ఉంటాయని చదివాను. ఇక్కడొక విచిత్రమైన లాజిక్ ఉందండి. సాధారణంగా ఒక వ్యాధి వచ్చి తగ్గిపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గుర్తుపెట్టుకుని రెండోసారి రానివ్వదు కదా. బేసిక్గా అంతే జరుగుతోంది. కానీ డెంగ్యూలో ఒకసారి ఒక సెరోటైప్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వేరే సెరోటైప్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తే అది అత్యంత తీవ్రమైన షాక్ సిండ్రోమ్కు దారితీస్తుందట. అంటే పాత యాంటీబాడీలు కొత్త వైరస్ను ఆపాల్సింది పోయి వాటికే సహాయం చేస్తాయా? సరిగ్గా అదే జరుగుతుంది. దీన్నే యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అంటారు. పాత యాంటీబాడీలు కొత్త డెంగ్యూ వైరస్ను పూర్తిగా బంధించలేవు. బదులుగా అవి వైరస్కు అతుక్కొని ఆ వైరస్ మన కణాల్లోకి సులభంగా దూరేలా పాస్లాగా పనిచేస్తాయి. అరే, మన రక్షణ వ్యవస్థే మనకు శత్రువు అవుతుందన్నమాట. అవును. దాంతో వైరస్ వృద్ధి చెందడమే కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయ్యి అతిగా స్పందిస్తుంది. ఈ అతిస్పందన వల్లే ప్లేట్లెట్స్ అమాంతం పడిపోతాయి, రక్తనాళాల్లోని ప్లాస్మా లీక్ అయిపోతుంది, చర్మం కింద రక్తస్రావం జరిగి ఎర్రటి మచ్చలేర్పడతాయి. ఇది చాలా ప్రాణాంతకం. వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఇక చికున్గున్యా విషయానికొస్తే ఇది డెంగ్యూలాగా ప్రాణాలు తీయకపోయినా ప్రాణంతో ఉన్నంతకాలం నరకం చూపిస్తుంది కదా. అవును. ఇది ఒక ఆల్ఫా వైరస్. ఇందులో జ్వరం, దద్దుర్లు త్వరగానే తగ్గిపోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా మణికట్టు, వేళ్లు, చీలమండల దగ్గర కీళ్ల నొప్పులు అంటే పాలీఆర్థ్రాల్జియా లాంటివి నెలల తరబడి మనిషిని నడవనీయకుండా చేస్తాయి. కరెక్ట్. ఈ దోమల జాబితాలోనే అర్బువైరస్ కూడా ఉంది కదా. కీటకాల ద్వారా వ్యాపించే ఈ చిన్న ఆర్ఎన్ఏ వైరస్లు అమెరికాలో ఎన్సెఫైలిటిస్ అంటే మెదడు వాపుకు ప్రధాన కారణం. వీటికి కనీసం వ్యాక్సిన్లు కూడా లేవు. అవును. కేవలం దోమలను నిర్మూలించడమే ఏకైక మార్గం. సరే, దోమల నుండి ఇప్పుడు మనం ఆహారం మరియు నోటి ద్వారా లోపలికి వెళ్లే నిశ్శబ్ద శత్రువుల వైపు మళ్ళుదాం. ఇక్కడే నా బుర్ర బ్లాంక్ అయిపోయిన ఒక టాపిక్ ఉంది, న్యూరోసిస్టిసర్కోసిస్. అసలొక పందుల మాంసం పురుగు వల్ల వచ్చే ఈ వ్యాధి గురించి వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఆహా, ఇక్కడొక చిన్న కరెక్షన్. ఒక వ్యక్తి సరిగ్గా ఉడకని పందిమాంసం తింటే పేగుల్లో పెద్ద నులిపురుగు అంటే టేప్వామ్ పెరుగుతుంది. కానీ న్యూరోసిస్టిసర్కోసిస్ అలా రాదు. ఓ, మరెలా వస్తుంది? నులిపురుగు ఉన్న వ్యక్తి మలవిసర్జన చేసినప్పుడు అందులోని సూక్ష్మమైన గుడ్లు నీటిలోనో కూరగాయల మీదో చేరతాయి. ఆ గుడ్లను ఎవరైనా అనుకోకుండా మింగేస్తే అప్పుడు అసలు ప్రమాదం మొదలవుతుంది. అంటే ఆ గుడ్లు మన పేగుల్లో పురుగులో మారతాయా? లేదు, ఆ గుడ్లు కడుపులో పగిలి అందులోని లార్వాలు దారి తప్పి రక్తంలో కలిసిపోయి ఏకంగా మెదడుకు చేరుకుంటాయి. వాట్? అంటే అవి పేగుల్లో ఉండాల్సింది పోయి బ్రెయిన్కి వెళ్ళిపోతాయా? వెళ్ళిపోయి ఏం చేస్తాయి? మెదడులో చేరిన తర్వాత అవి అక్కడ గూడు కట్టుకుని ఒక సిస్ట్ లాగా మారిపోయి సంవత్సరాల తరబడి సైలెంట్గా ఉండిపోతాయి. కాలక్రమేణా ఆ లార్వాలు చనిపోయి వాటి చుట్టూ కాల్సిఫైడ్ గాయాలు అంటే కాల్షియం పేరుకుపోయిన గట్టి రాళ్లలాంటి నిర్మాణాలేర్పడతాయి. అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే ఇవి ఏర్పడతాయో ఏ గ్రామీణ ప్రాంతంలోనో ఉన్న ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తికి అకస్మాత్తుగా తీవ్రమైన మూర్ఛ వస్తుంది. అంటే సడన్గా సీజర్స్ వస్తాయి. డాక్టర్లకి ఈ మూర్ఛకి కారణం ఆ గుడ్డు అని ఎలా తెలుస్తుంది?
లక్షణాలు వేరేలా ఏమీ ఉండవా? ఆశ్చర్యమేమిటంటే పేషెంట్ వచ్చినప్పుడు శారీరక పరీక్షలు, ల్యాబ్ రిపోర్ట్లు అంతా నార్మల్గానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే బ్రెయిన్ ఇమేజింగ్ చేస్తారో అప్పుడు మెదడులో ఈ రాళ్లలాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. హ్మ్. ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ జరగాలంటే ఆ స్కాన్లో పురుగు యొక్క ముందు భాగం అంటే కొక్కేలు మరియు సక్కరలతో కూడిన స్కోలెక్స్ను గుర్తించాలి. హ్మ్. అప్పుడు డాక్టర్లకు అర్థమవుతుంది సంవత్సరాల క్రితం మింగిన గుడ్డు ఇప్పుడు మూర్ఛ తెప్పిస్తుందని. మైండ్ బ్లోయింగ్ కదా. ఒక గుడ్డు కడుపులో చేరి బ్రెయిన్కు వెళ్ళి ఎన్నేళ్లకో సీజర్స్ తెప్పించడం ఎంత విచిత్రమైన సైలెంట్ అటాక్ ఇది. అవును, ఇలాంటిదే మరో సైలెంట్ అటాక్, టాక్సోప్లాస్మోసిస్. గర్భిణీ స్త్రీలు సగం ఉడికిన మాంసం తినకూడదు అని, అలాగే పిల్లుల మలానికి దూరంగా ఉండాలని చెప్తుంటారు కదా. కరెక్ట్. ఎందుకంటే టాక్సోప్లాస్మా గొండి అనే కణాంతర పరాన్నజీవి వల్ల వచ్చే ప్రమాదమది. సాధారణంగా తల్లి కడుపులో ఉన్న బిడ్డకు రక్షణగా ప్లాసెంటా ఒక ఫిల్టర్లాగా పనిచేస్తుంది. కాని ఈ పరాన్నజీవి దొంగతనంగా ప్లాసెంటాను కూడా దాటి పిండానికి చేరుకుంటుంది. దాంతో పిండానికి ప్రమాదం జరుగుతుందా? అవును, దీనివల్ల పుట్టే పిల్లల్లో కోరియోరెటినైటిస్ అంటే కంటిచూపుకి సంబంధించిన సమస్యలు, హైడ్రోసెఫాలస్ మరియు ఇంట్రాక్రేనియల్ కాల్సిఫికేషన్స్ వస్తాయి. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో ఆహారం పట్ల అంత కఠినమైన జాగ్రత్తలవసరం. ఇక ఆహారం, నీటి ద్వారా వచ్చే మరో ప్రధాన సమస్య తీవ్రమైన అతిసారం కదా. అవునండి, ముఖ్యంగా పిల్లల్లో రోటావైరస్ గురించి చెప్పుకోవాలి. ఇది ఎలా దాడి చేస్తుంది? మన పేగుల లోపల సూక్ష్మమైన వెంట్రుకల లాంటి నిర్మాణాలుంటాయి. అవి మనం తాగే నీటిని, పోషకాలని పీల్చుకుంటాయి. వాటిపై బ్రష్ బార్డర్ ఎంజైమ్లు ఉంటాయి. ఈ రోటావైరస్ ఒక లాన్ మోవర్ అంటే గడ్డి కోసే మిషన్లాగా పనిచేసి ఆ వెంట్రుకలన్నింటినీ కత్తిరించేస్తుంది. అంటే నీటిని పీల్చుకునే పైపులను బ్లాక్ చేసినట్టే గదా. దాంతో పేగులు నీటిని పీల్చుకోలేవు. ఎగ్జాక్ట్లీ. ఫలితంగా తెల్ల రక్త కణాలు లేని విపరీతమైన నీళ్ల విరేచనాలు వస్తాయి. పిల్లలు డీహైడ్రేషన్కు గురై ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అలాగే పెద్దల్లో చూస్తే ముఖ్యంగా క్రూయిజ్ షిప్లు, స్కూల్సు, నర్సింగ్ హోమ్స్ లాంటి రద్దీ ప్రాంతాల్లో నోరోవైరస్ వణికిస్తుంది గదా. అవును, నోరోవైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇది వైరల్ గ్యాస్ట్రోఎంటరిటిస్కు అత్యంత సాధారణ కారణం. ఇదే కోవలో మనం తినే ఆహారం ద్వారా కాలేయానికి సోకే హెపటైటిస్ హెచ్ గురించి కూడా ప్రస్తావించాలి. ఇది చిన్నపిల్లల్లో సైలెంట్గా ఉన్న, పెద్దవారులో కామెర్లు, వికారంతో వస్తుంది. అవును. కానీ ఇక్కడ నేను విన్న ఒక విచిత్రమైన లక్షణమేమిటంటే, ఈ వ్యాధి వస్తే సిగరెట్ తాగబుద్ధి కాదట గదా, పొగ తాగడంపై ఒక రకమైన విరక్తి కలుగుతుందట. ఎవరైనా స్మోకింగ్ మానేయాలనుకుంటే ఇదొక న్యాచురల్ రిహాబ్ లాగా పనిచేస్తుందేమో నాకు చమత్కారంగా అనిపించింది. నిజమే, ఇది క్లినికల్గా డాక్టర్లకు చాలా ఉపయోగపడే లక్షణం. రోగికి కామెరలు వచ్చి సడన్గా సిగరెట్ వాసన పడట్లేదు అంటే అది హెపటైటిస్ ఏ అవ్వచ్చు అని అనుమానిస్తారు. భలే ఉందే. కాని రక్తదానం లేదా సిరంజీల ద్వారా వ్యాపించే హెపటైటిస్ సి అలా కాదు. ఇది చాలా ప్రమాదకరం. ఇది వచ్చినట్లు కూడా రోగికి తెలియదు. యాంటీవైరల్ చికిత్స తీసుకోకపోతే ఇది జీవితకాల క్రానిక్ ఇన్ఫెక్షన్గా మారుతుంది. అంటే సైలెంట్గా లివర్ను డ్యామేజ్ చేస్తుందా? అవును, దాదాపు 20% మందికి సిర్రోసిస్ వస్తుంది. మరికొంతమందికి పొట్టలో నీరు చేరడం, రక్తనాళాలు పగిలి ప్రాణాంతక రక్తస్రావం అవ్వడం, లేదా ఏకంగా హెపటోసెల్యులార్ కార్సినోమా అంటే కాలేయ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంది. ఈ వైరస్లు చేసే పనులు చూస్తుంటే శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇవి కేవలం దాడి చేయడమే కాదు, మన కణాల పనితీరువే తమ అధీనంలోకి తీసుకుంటాయి అని అర్థమవుతోంది. ఈ సెల్ హైజాకర్స్ గురించి మనం డీప్గా మాట్లాడుకోవాలి. తప్పకుండా. ముఖ్యంగా హెచ్ఐవి అంటే హెచ్ఐవి. ఈ వైరస్ జీనోంలో 3 ప్రధాన నిర్మాణ జన్యువులుంటాయి కదా. ఇవి మన కణాలను హైజాక్ చేసి పాలీప్రోటీన్లుగా అంటే అతి పెద్ద ప్రోటీన్ ముద్దలుగా మారతాయి. ఆ తర్వాత వాటిని కత్తిరించి విడదీస్తేనే అసలైన వైరస్ తయారవుతుంది. కరెక్ట్. ఇక్కడ మనం వాడే మందులు అంటే ప్రోటీజ్ ఇన్హిబిటర్స్ ఎలా పనిచేస్తాయో నేను ఒక అనాలజీ ద్వారా చెప్తాను. ఎలా ఉందో చూడండి. చెప్పండి, మీ అనాలజీలెప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. ఇదెలా ఉందంటే మన కణం ఒక పెద్ద ఫ్యాక్టరీ. హెచ్ఐవి వైరస్ ఆ ఫ్యాక్టరీని హైజాక్ చేసి తన స్వంత భాగాలన్నీ ఒక పొడవాటి తీగలాగా తయారు చేసుకుంది. కాని ఆ భాగాలను విడదీసి ప్యాక్ చేసి బయటకు పంపించడానికి ఒక కత్తెర కావాలి. ఆ కత్తెరే ఈ ప్రోటీజ్. మనమిచ్చే మందులు వెళ్ళి ఆ ప్యాకింగ్ చేసే కత్తెరను లాగేసుకుంటాయి. దట్ ఈస్ పర్ఫెక్ట్. ఆ కత్తెర లేకపోతే
ఆ పొడవాటి ప్రోటీన్ ముద్ద అలానే ఉండిపోతుంది. వైరస్ పూర్తిగా తయారు కాలేదు గదా. ఫలితంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేయలేని పనికిరాని ముక్కలు మాత్రమే మిగులుతాయి. అవును, ఆ కత్తెర పని చేయకపోవటం వల్లే వైరస్ తన తదుపరి తరాలను సృష్టించలేకపోతుంది. అచ్చమిలాగే కణాలను హైజాక్ చేసే మరో వైరస్ సైటోమెగాలో వైరస్ సిఎంవి అంటారు. ఇది ఎలా దాడి చేస్తుంది? ఆరోగ్యవంతుల్లో ఇది సోకినా ఎలాంటి లక్షణాలు చూపదు, లేదా ఎప్స్టీన్ బార్ వైరస్ లాంటి లక్షణాలు చూపిస్తుంది. కానీ ఇక్కడొక చిన్న క్లినికల్ ట్రిక్ ఉంది. డాక్టర్లు మోనోస్పాట్ టెస్ట్ చేసినప్పుడు వ్యాధి ఈబీవీ వల్ల వస్తే టెస్ట్ పాజిటివ్గా వస్తుంది. అదే సీఎంవి అయితే నెగటివ్గా ఉంటుంది. ఓకే. కానీ అడ్వాన్స్డ్ ఎయిడ్స్ లాంటి వాళ్లల్లో ఈ సీఎంవి ఒక రాక్షసుడిలా మారుతుంది గదా. అవును, ఇది నేరుగా కంటి రెటీనాపై దాడి చేసి రెటినైటిస్కు దారితీసి అంధత్వం కలగచేస్తుంది. అలాగే పేగుల్లో కొలైటిస్కు దారితీస్తుంది. ఈ కొలైటిస్ వస్తే చాలా కడుపునొప్పి వస్తుందనుకుంటా. బయాప్సీలో దీనికొక స్పెషల్ మార్కర్ ఉందట కదా. కరెక్ట్. బయాప్సీ తీసి చూస్తే కణాలు చాలా పెద్దవిగా మారిపోయి అందులో బేసోఫిలిక్ ఇంట్రాన్యూక్లియర్ ఇన్క్లూజన్స్ కనిపిస్తాయి. అంటే కణం మధ్యలో ఉండే న్యూక్లియస్ ఒక బుడ్లగూబ కన్ను ఔల్స్ ఐలాగా భయంకరంగా కనపడుతుంది. వామ్మో, మరి దీనికి ట్రీట్మెంట్ లేదా? దీనికి గ్యాన్సైక్లోవేర్ అనే మందు వాడతారు. ఇది వైరస్ నిర్మించే డిఎన్ఏ వంతెనను ఆపేస్తుంది. కానీ ఇందులో ఒక సమస్య ఉంది. ఇది కొంతమేర మనిషి కణాల డిఎన్ఏ పాలిమరేజ్ను కూడా ఆపేస్తుంది. దీనివల్ల మూలకణాలపై ప్రభావం పడి రక్త సంబంధ దుష్ప్రభావాలు వస్తాయి. అంటే న్యూట్రోపీనియా, ఎనీమియా లాంటివా? మరి గ్యాన్సైక్లోవేర్ పని చేయకపోతే ప్రత్యామ్నాయమేంటి? దానికి ఫోస్కార్నెట్ వాడొచ్చు. ఇది వైరల్ లేదా సెల్యులార్ కినేజ్ ద్వారా యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం లేని మందు. ఇది హెర్పెస్ మరియు హెచ్ఐవి రెండింటినీ అడ్డుకుంటుంది. ఈ వైరస్లు సెల్స్ను హైజాక్ చేయడమే కాకుండా ఏకంగా క్యాన్సర్కు కూడా దారితీస్తాయి కదా. దానికి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ బెస్ట్ ఎగ్జాంపుల్. అవును, హెచ్పివి. తల మరియు మెడ క్యాన్సర్లు, ముఖ్యంగా టాన్సిల్స్ దగ్గర వచ్చే క్యాన్సర్లు ఎక్కువగా ఈ హెచ్పివి వల్లే వస్తాయి. ముఖ్యంగా హెచ్పివి 16, 18 రకాలు. అయితే ఏకంగా కణాలను క్యాన్సర్గా మార్చేస్తాయి కదా. ఇవి మామూలు వైరస్లు కాదు, జన్యు ఇంజనీర్లన్నమాట. అవును. సరే, మనం ఈ విశ్లేషణ చివరి విభాగానికొచ్చేశాం. బాల్యదశ మరియు రోగనిరోధక స్పందనల్లో తేడాలు. అసలు రోగనిరోధక శక్తి సరిగ్గా లేని పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్లు ఎలా ఉంటాయో చూద్దాం. బ్రాంకియోలైటిస్ అనేది పిల్లల్లో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ వల్ల వస్తుంది కదా. అవును, ఆర్ఎస్వి. ఇది పెద్దల్లో సాధారణ జలుబులా పోతుంది కానీ పిల్లల ఊపిరితిత్తుల నాళాలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల వాచిపోయి కఫంతో నిండిపోతాయి. పిల్లలకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. స్టెథస్కోప్తో విన్నప్పుడు పిల్లికూతలు, క్రాకిల్స్ స్పష్టంగా వినిపిస్తాయి. అలాగే ఆటలమ్మ, చికెన్ పాక్స్, ఇది వరిసెల్లా జోస్టర్ వైరస్ వల్ల వస్తోంది. దీనిలో ఒక విచిత్రం ఏంటంటే నీటి బుడగలు చర్మంపై వేరువేరు దశల్లో, అంటే సక్సెసివ్ క్రాప్స్లో కనిపిస్తాయి కదా. అవును, ఒకచోట ఎర్రటి మచ్చ ఉంటే పక్కన నీటి బుడగ, ఇంకోచోట ఎండిపోయిన పొట్టులాగా, ఇలా రకరకాల దశలు ఒకేసారి కనబడతాయి. ఇంకొకటి హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఇది ఎంటెరో వైరస్ వల్ల వస్తుంది. పేరులోనే ఉన్నట్టుగా నోట్లో పుండ్లు, అరచేతులు, అరికాళ్లపై దద్దుర్లు వస్తాయి కదా. ఇది దానంతటిదే తగ్గిపోయినా అరుదుగా మయోకార్డిటిస్ లాంటి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు అని చదివాను. కరెక్ట్. బాల్యంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు అత్యంత ముఖ్యమైన అంశం హెపటైటిస్ బి. ఇది వైరస్లకు మన రోగనిరోధక వ్యవస్థకు మధ్యున్న సంబంధాన్ని పూర్తిగా ప్రశ్నిస్తుంది. ఇక్కడే నాకు పెద్ద సందేహముందండి. 95% పైగా పెద్దవారిలో ఈ హెపటైటిస్ బి సోకినా కొన్ని లక్షణాలు కనిపించి దానంతటదే పూర్తిగా తగ్గిపోతుంది. వ్యాక్సిన్ ద్వారా మనం దీన్ని ఈజీగా అడ్డుకుంటాము, అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ తల్లికి యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ తల్లి నుండి పుట్టే పిల్లలకు అత్యధిక ప్రమాదం ఉంటుందని తెలిసింది. పుట్టిన పిల్లల రక్తంలో వైరస్ విపరీతంగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి లక్షణాలు బయటపడవు, కానీ వారికి క్రానిక్ ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు చాలా ఎక్కువ. అవును. ఇక్కడ నా ప్రశ్నేమిటంటే, పెద్దవారిలో హెపటైటిస్ బి వస్తే శరీరం దాన్ని పోరాడి బయటపడుతుంది, కానీ అప్పుడే పుట్టిన పిల్లల్లో ఇటువంటి లక్షణాలు కనబడకపోయినా అది జీవితకాలం ఎందుకుండిపోతుంది? అసలు వాళ్ళ శరీరం ఆ వైరస్ మీద ఎందుకు పోరాడదు? ఈ లాజిక్ ఏంటో వివరించండి. ఇది చాలా లోతైన విశ్లేషణ. దీనికి సమాధానం ఇమ్యూన్ టాలరెన్స్ అనే విధానంలో దాగి ఉంది. పెద్దవారిలో
ఇమ్యూన్ సిస్టమ్ పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి వైరస్ రాగానే బయటి శత్రువు అని గుర్తించి దాడి చేస్తుంది. ఆ పోరాటం వల్లే మనకు కామెర్లొస్తాయి. ఆ పోరాటం చివరికి వైరస్ను నాశనం చేస్తుంది. అవును. మరి పిల్లల్లో? ఇది అని నేర్చుకునే దశలో ఉంటుంది. ఆ సమయంలో తల్లి నుండి వచ్చిన వైరస్ను అది శత్రువుగా గుర్తించలేదు. తన సొంత కణంగానే పొరబడుతుంది. దాన్ని అంగీకరిస్తుంది. ఓ అంటే శత్రువును తమవాడిగా భ్రమపడి పోరాటం ఆపేస్తుందన్నమాట. అవును. అందుకే పిల్లల శరీరం వైరస్ మీద దాడి చెయ్యదు. దాడి జరగదు కాబట్టి కాలేయం దెబ్బతినదు. అందుకే ఎలాంటి లక్షణాలు బయటపడవు. కానీ ఆ ఇమ్యూన్ టాలరెన్స్ వల్ల వైరస్ మాత్రం శరీరంలో శాశ్వతంగా ఉండిపోయి క్యాన్సర్కు దారితీస్తుంది. వామ్మో, ఇప్పుడు అర్థమైంది. దీనిని నివారించడానికే హెపటైటిస్ బి ఉన్న తల్లులకు పుట్టిన పిల్లలకు డెలివరీ అయిన వెంటనే హెచ్పిఐజి ఇమ్యూన్ గ్లోబులిన్ని ఇస్తారు. ఇది నేరుగా రెడీమేడ్ యాంటీబాడీలను అందించి ఆ క్షణంలో వైరస్ను అడ్డుకుంటుంది. దాంతోపాటే వ్యాక్సిన్ కూడా ఇచ్చి భవిష్యత్తు కోసం సొంత ఇమ్యూనిటీని పెంచుతారు. ఇక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఒక వ్యక్తి రక్తంలో కేవలం యాంటీ హెచ్బిఎస్ ఉంటే వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్నట్టు కదా. అవును. అదే యాంటీ హెచ్బిఎస్తో పాటు యాంటీ హెచ్బిసి కూడా ఉంటే వారు గతంలో అసలైన ఇన్ఫెక్షన్ బారిన పడి పోరాడి కోలుకున్నారని అర్థం. ఒకవేళ హెచ్బిఏజీ పాజిటివ్గా ఉంటే మాత్రం శరీరంలో ఇంకా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు డాక్టర్లు స్పష్టంగా గుర్తిస్తారు. ఎంత క్లియరో కదా ఈ సైన్స్. పరాన్నజీవులు, వైరస్లు మరియు మన రోగనిరోధక వ్యవస్థకు మధ్య జరిగే ఈ దాగుడుమూతల ఆట నిరంతరం సాగే ఒక థ్రిల్లర్. వాటి మనుగడ కోసం అవి ఎంచుకునే వ్యూహాలు ప్రతిసారీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. నిజమే. మనం ఈరోజు నీరు, మట్టిలో దాగి ఉన్న ప్రమాదాల నుండి, ఎగిరే ముప్పులైన దోమల ద్వారా వచ్చే వ్యాధుల వరకు, మనం తినే ఆహారం ద్వారా సైలెంట్గా వచ్చే శత్రువులు, మన కణాలను ఫ్యాక్టరీల్లా మార్చే వైరస్లు, ఆఖరికి పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ టాలరెన్స్ వరకు ప్రతీదీ డీకోడ్ చేశాము. కరెక్ట్. ఇదంతా విన్న తర్వాత నాకింకొక ఆలోచనొస్తోంది. మనం ఈ వైరస్లు, పరాన్నజీవులను ఎప్పుడూ కేవలం మనల్ని చంపే శత్రువులుగానే చూస్తాం. కానీ అవి మన రక్షణ వ్యవస్థను ఏమార్చి మన కణాల లోపలికి చొరబడటంలో ఎంత నైపుణ్యం సాధించాయో చూశాం కదా. అవును, చాలా తెలివైనవి. సో భవిష్యత్తులో ఈ సూక్ష్మజీవుల నిర్మాణాన్ని, వాటి దాడి చేసే నైపుణ్యాన్ని మనం బయో ఇంజనీరింగ్ ద్వారా అనుకరించి, మనకు నష్టం చేసే క్యాన్సర్ కణాలను మాత్రమే ఎంచుకుని చంపడానికి, లేదా జన్యుపరమైన వ్యాధులను కణాల స్థాయిలో లోపలికి వెళ్లి నయం చేయడానికి వాటిని మన ఆయుధాలుగా వాడుకుంటే ఎలా ఉంటుంది? అది నిజంగా అద్భుతమైన ఆలోచన. ఈ అదృశ్య శత్రులే రేపటి రోజున మన ప్రాణదాతలైతే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఈ సరికొత్త ఆలోచనతో మన ఈనాటి లోతైన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.